హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా తెలుగులో ఒక మంచి సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వచ్చిన జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతున్న విక్రమం డ్యూటీ వెబ్ సిరీస్ పార్ట్ 2 స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇంకా మీలో ఎవరైనా పార్ట్ 1 వీడియో స్టోరీ చూడకపోతే ముందు ఆ వీడియో చూసి తర్వాత ఈ వీడియో చూడండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వెబ్ సిరీస్లోకి వెళ్ళిపోదాం. పార్ట్ 2 స్టార్ట్ అవ్వగానే పార్ట్ 1 ఎండింగ్లో చూపించినట్లు కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న అశోక్ డెడ్ బాడీని విక్రమ్ అక్కడికి తీసుకొని రాగా దాన్ని చూసిన సంతోష్ అండ్ మంజుల షాక్ అయ్యి ఏడుస్తారు. అది చూసిన కమిషనర్, కేస్ సాల్వ్ అయి కూడా మనం సాధించింది ఏమీ లేదు, నేరస్తుడు చనిపోయాడు కాబట్టి ఈ కేస్ డెడ్ ఎండ్ అనగా దానికి విక్రమ్, అశోక్ చనిపోయాడు కాబట్టి ఇది ఎండ్ అవ్వలేదు, అశోక్ చనిపోయాడు కాబట్టి ఈ కేస్ మొదలైంది, ఈ క్రైమ్ జరగడానికి ముందే అశోక్ చనిపోయాడు. అశోక్ని ఉంచిన జైలర్తో మాట్లాడినప్పుడు అశోక్ జైలుకొచ్చాక పూర్తిగా మంచివాడిగా మారిపోయాడు అని, అశోక్ని జైలు నుండి బెయిల్పై బయటికి తీసుకెళ్లింది తన అన్నయ్య సంతోషే అని చెప్పుంటాడు. విక్రమ్ అదే విషయాన్ని చెప్పి సంతోష్ వైపు చూసి, అశోక్ని జైలు నుండి నువ్వే తీసుకెళ్లి తర్వాత నువ్వే మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడమేంట్రా, ఆ బ్రిడ్జ్ దగ్గర ఏం జరిగిందో కూడా నన్ను తెలుసుకున్నాను, నువ్వు చెప్తావా లేక నన్నే చెప్పమంటావా అని అడగగా సంతోష్ ఏడుస్తూ జరిగింది చెప్తాడు. నిజానికి సంతోష్ అశోక్ని జైలు నుండి బెయిల్పై బయటికి తీసుకొచ్చి మంజులాని కలిసి అలా ముగ్గురు డ్రింక్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అశోక్ సంతోష్తో, నేను చేసిన తప్పు వల్ల అమ్మ పరువంతా పోయి కాలనీ వాళ్ల ముందు తలెత్తుకుని తిరగలేకుండా పోయింది, నేనింక అమ్మకి నా మొహం చూపించలేనని చెప్పి ఎమోషనల్ అవ్వగా సంతోష్ తనతో, అమ్మ నువ్వు దొంగతనం కేసులోనే జైలుకు వెళ్లావురా, నువ్వేం బాధపడకు, అమ్మ దగ్గరికి నేను తీసుకెళ్తాను, తను నిన్ను అర్థం చేసుకుంటుంది అని ఎంత చెప్పినా సరే అశోక్ తను చేసింది తప్పు అని గిల్టీ ఫీలింగ్తో బ్రిడ్జ్పై నుండి కిందపడి చనిపోతాడు. అది చూసిన సంతోష్ అండ్ మంజుల షాక్ అయ్యి చాలా బాధపడి అశోక్ డెడ్ బాడీని అక్కడే పాతిపెట్టి, అశోక్ ఇలాంటి డిసిషన్ తీసుకోవడానికి కారణం చిన్న విషయానికి ఆ శిరీష పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అశోక్ జైలుకెళ్లేలా చేయడమే అని శిరీషపై కోపంతో రగిలిపోయి శిరీష బ్రతికుండమానే సెవెన్లా బ్రతకాలి అని సంతోష్ అండ్ మంజుల ప్లాన్ ప్రకారం తామెవరో శిరీషకి తెలియదు కాబట్టి ఆ రోజు ఉదయం బస్టాప్లో వెయిట్ చేస్తున్న శిరీషాని మంజులానే ఆ బస్సు హైదరాబాద్కి వెళ్తుంది ఎక్కి కూర్చోమని చెప్పి బస్సులో ఉన్న సంతోష్ అత్యాచారం చేసి దారుణంగా కొట్టి అక్కడే అశోక్కి సంబంధించిన చైన్ పడేసి వెళ్లడంతో అది అశోక్ చేశాడు అని అందరూ అనుకుంటారు. తర్వాత పోలీసులు అశోక్ కోసం వెతుకుతూ తన ఫ్రెండ్ శివ కోసం కూడా గాలిస్తూ ఉండగా శివ భయపడి అశోక్కి ఫోన్ చేసి వెళ్లి అశోక్ ఫోన్ అండ్ తన వస్తువులు సంతోష్ అండ్ మంజులా దగ్గర ఉండడం చూసి షాక్ అయి, అశోక్ ఎక్కడా, వాడివల్ల నేను కూడా పోలీసుల దగ్గర ఇరుక్కునేలా ఉన్నాను అని చెప్పి సీరియస్ అవుతాడు. అయితే అశోక్ దొంగగా మారటానికి కారణమే శివగాడు అని తనని కూడా చంపేసి ఉంటారు. ఇంకా అశోక్ ఎలాగూ చనిపోయాడు కాబట్టి శిరీష కేసులో తమని ఎవ్వరూ పట్టుకోలేరు అని ధైర్యంగా ఉండి అశోక్ మిస్సింగ్ అని సంతోషే పోలీస్ కంప్లైంట్ ఇచ్చుంటాడు. అయితే అశోక్ జైలు నుండి విడుదలైన రోజు అశోక్, సంతోష్ అండ్ మంజుల ముగ్గురి ఫోన్స్ లొకేషన్స్ బ్రిడ్జ్ దగ్గరే ఉండడం కనిపెట్టిన విక్రమ్ అలా అక్కడికి వెళ్లి ఆ ప్లేస్ అంతా వెతికి అశోక్ డెడ్ బాడీ కనిపెట్టి అన్ని నిజాలు తెలుసుకుని ఉంటాడు. అలా విక్రమ్ కమిషనర్కి అంతా చెప్పగా అప్పుడే సంతోష్, అవును అంతా చేసింది నేనే, నా తమ్ముణ్ణి జైలుకు పంపి అది బయట సంతోషంగా ఉంది, కాని నేను చేసిన పనివల్ల అది తలెత్తుకొని బయట తిరగలేకుండా ఇంట్లోనే ఉంటూ ఇల్లే జైలుగా చేశాను, నేనే గెలిచాను, ఇది నేనే చేశాననడానికి ఒక్క సాక్షి కూడా లేడుమని చెప్పి నవ్వుతాడు. అప్పుడే విక్రమ్కి ఒక కాల్ రాగా కాల్ మాట్లాడిన విక్రమ్ సంతోష్ని చూసి నవ్వుతూ, ఇప్పుడు నీకు శిక్ష పడకుండా ఆ దేవుడు కూడా ఆపలేడు, ఎందుకంటే నువ్వు తప్పు చేసేటప్పుడు చూసిన ఒక ఐ విట్నెస్ ఉంది, అది ఎవరో కాదు, శిరీష, ఇప్పుడే శిరీషకి స్ట్రోక్ వచ్చిందని డాక్టర్ ఫోన్ చేసి చెప్పారు అనడంతో అది విన్న సంతోష్ అండ్ మంజుల షాక్ అవుతారు. ఇంక పోలీసులు వారిని అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకుని తర్వాత శిరీష చెప్పిన సాక్ష్యం ఆధారంగా వారికి శిక్ష పడేలా చేస్తాడు. తర్వాత శిరీష విక్రమ్ని కలిసి థ్యాంక్స్ చెప్పగా విక్రమ్ తనతో, నీకు అలా జరిగాక అందరూ ఇంక నీ లైఫ్ అయిపోయిందనుకున్నారు, కాని నువ్వు చాలా ధైర్యంగా బౌన్స్ బ్యాక్ అయ్యావు, ఐఎమ్ హ్యాపీ అంటాడు. దానికి శిరీష, వాడు గాయం చేసింది నా శరీరానికే, కానీ నా మనసుకి కాదు కదా సార్ అని చెప్పి తనతో మాట్లాడి అక్కడ్నుండి వెళ్ళిపోతుంది. సీన్ కట్ చేస్తే అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు విక్రమ్తో తన ఫాదర్, శిరీష కేస్ క్లోజ్ అయితే హంట్ టీమ్ని అఫీషియల్ చేస్తానని కమిషనర్ చెప్పానన్నావు కదరా, మరి ఇంకా నువ్వు యూనిఫామ్ వేసుకోవట్లేదంటా అని అడగగా దానికి విక్రమ్, శిరీష కేస్ క్లోజ్ అయింది, కానీ నా కేసే ఇంకా ఓపెన్లో ఉంది, అది క్లోజ్ అయ్యేదాకా ఇంతే అని చెప్పి అలా బైక్పై వెళుతూ ఉండగా మార్గమధ్యంలో విక్రమ్ హెల్మెట్ పెట్టుకోలేదు అని అక్కడి ట్రాఫిక్ కానిస్టేబుల్ తనని ఆపి, ఇంకోసారి హెల్మెట్ పెట్టుకోకుండా రాను అని విక్రమ్ రిక్వెస్ట్ చేస్తున్నా సరే కానిస్టేబుల్ విక్రమ్కి ఫైన్ వేయబోతాడు. అయితే అప్పుడే అటుగా వెళ్తున్న సోషల్ యాక్టివిస్ట్ అండ్ లాయర్ అయిన వేద అనే అమ్మాయి అది చూసి అక్కడికి వచ్చి కానిస్టేబుల్తో, మరి మీ హెల్మెట్ ఎక్కడా అని అదంతా వీడియో తీయడంతో కానిస్టేబుల్ భయపడి విక్రమ్ని కూడా వదిలేస్తాడు. దాంతో
విక్రమ్ వేదాకి థ్యాంక్స్ చెప్పి అలా ఇద్దరు కాఫీ షాప్కి వెళ్లి మాట్లాడుకుంటూ ఒకరినొకరు పరిచయం చేసుకుంటారు. అప్పుడే వేద విక్రమ్తో పోలీసులంటే తనకి అస్సలిష్టం లేదు, ఎందుకంటే రూల్స్ పెట్టేవాళ్లే రూల్స్ ఫాలో కారు అని చెప్తుంది. అది విన్న విక్రమ్ తను పోలీసన్న విషయం ఇంకా వేదాకి చెప్పడు. అలా కాసేపు ఇద్దరూ మాట్లాడుకుని అక్కడ్నుండి వెళుతూ ఉండగా అప్పుడే ఒక ఫ్రెండ్స్ గ్యాంగ్ అక్కడికి రావడం చూపిస్తారు. ఇదిలా ఉంటే మరోపక్క విక్రమ్ హంటర్ టీంలో పనిచేసే అఖిల ఇంటికి ఒక వ్యక్తి రాగా ఆ వ్యక్తిని చూసిన అఖిల కోపంతో అక్కడ్నుండి వెళ్లబోతుంది. అయితే ఆ వ్యక్తి అఖిల వైపు తప్పుడు దృష్టితో చూస్తాడు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయమేంటంటే అఖిల ఫాదర్ తన చిన్నతనంలోనే చనిపోగా అప్పటినుండి తన అమ్మకి ఇతనే డబ్బు సహాయం చేస్తూ మంచివాడిలా నటిస్తూ ఉండటంతో ఆ వ్యక్తిని అఖిల అమ్మ మంచివాడు అని నమ్ముతూ ఉంటుంది. ఇంకాలా అఖిల వెళ్లి విక్రమ్ని కలిసి హంట్లో ఫర్దర్గా టేకప్ చేసే క్రైమ్స్ గురించి మాట్లాడుతుంది. నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు ఉదయం తెల్లవారుజామున 4 గంటల సమయంలో సిటీ లేక్ పార్క్లో మోరల్ మురళి అనే ఒక ఇన్ఫ్లుయెన్సర్ జాగింగ్ చేస్తూ అలా కాసేపటికి తన వైటీ ఛానల్లో వీడియో అప్లోడ్ చేసేందుకు ఒక వీడియో రికార్డ్ చేస్తూ నేను మీ మోరల్ మురళి, ఈ నా వీడియోలో ఒక సెన్సేషనల్ న్యూస్ చెప్పబోతున్నాను. సొసైటీలో ఎంతో మంచి మనిషిగా కనిపిస్తూ చాటుమాటుగా ఎన్నో ఇల్లీగల్ పనులు చేస్తూ జనాల్ని మోసం చేస్తున్న ఒక వ్యక్తిని ఎక్స్పోజ్ చేయబోతున్నాను. అతనెవరో తెలియాలి అంటే నా లైవ్ కోసం వెయిట్ చేయండి అని చెప్పి అలా వీడియో రికార్డ్ చేసి అలా మళ్లీ జాగింగ్ చేస్తూ అక్కడ్నుండి వెడుతూ ఉండగా ఇక్కడే ట్విస్ట్. అప్పటికే అక్కడ ఫేస్లకి మాస్కులతో వెయిట్ చేస్తున్న 4 వ్యక్తులు తనపై అటాక్ చేసి కత్తులతో తనని పొడిచి చంపి అలాగే నుదిటిపై కత్తితో ఆర్ అని రాసి అక్కడ్నుండి వెళ్లిపోయినట్లు చూపిస్తారు. నెక్స్ట్ సీన్లో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు మెసేజ్ చాటింగ్ చేసుకుంటూ R2 డెలివరీ అయ్యిందే, R3 డెలివరీ కోసం వెయిటింగ్ అని కోడ్ లాంగ్వేజ్లో చాట్ చేసుకోవటం చూపిస్తారు. ఇదిలా ఉంటే విక్రమ్ తన అమ్మతో పాటు సూపర్ మార్కెట్కి వెళ్లగా అప్పుడే విక్రమ్తో తన అమ్మ ఇప్పటికే నీకు చాలా వయసైందిరా, ఒక మంచి అమ్మాయిని చూస్తాను, పెళ్లి చేసుకోరా అని చెప్తూ ఉంటే విక్రమ్ తన అమ్మ మాటలు పట్టించుకోడు. ఇంకప్పుడే అదే సూపర్ మార్కెట్కి వచ్చిన వేద విక్రమ్ని చూసి తన దగ్గరికి వచ్చి విక్రమ్తో అలాగే తన అమ్మతో మాట్లాడి అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. అయితే వేదాని చూసిన విక్రమ్ అమ్మ తనతో అమ్మాయి చాలా బాగుందిరా అనగా దానికి విక్రమ్ అమ్మ తను నా ఫ్రెండ్ మాత్రమే, అదికాక తనకి పోలీసులంటే అస్సలిష్టం లేదు అని చెప్తుంది. ఇంకప్పుడే విక్రమ్కి సిటీ లేక్ పార్క్లో మోరల్ మురళి డెడ్ బాడీ ఉందని ఇన్ఫర్మేషన్ రావటంతో విక్రమ్ వెంటనే తన టీంతో క్రైమ్ స్పాట్కి చేరుకుని డెడ్ బాడీ అండ్ ఆ ప్లేస్ అంతా క్లియర్గా చూడగా మురళి నుదిటిపై కత్తితో ఆర్ఆర్ అని రాసి ఉండటం గమనిస్తాడు. ఇంకా ఫారెన్సిక్ టీం కూడా బ్లడ్ శాంపిల్స్ అలాగే క్లూస్ అన్నీ సేకరిస్తూ ఉంటారు. విక్రమ్ తన హంట్ టీంతో ఈ ఆర్ఆర్ ఏంటి, సిటీలోకి ఏదైనా కొత్త గ్యాంగ్ వచ్చిందేమో ఎంక్వైరీ చెయ్యండి, ఇదంతా చూస్తుంటే మురళిని పక్కాగా ఫాలో అయ్యి ప్లాన్ ప్రకారం కిల్లర్ చంపినట్టు తెలుస్తుంది. శరీరం మీద చాలా కత్తిగాయాలున్నాయి, గాయాలు చూస్తుంటే వేరువేరు కత్తులతో పొడిచినట్టు తెలుస్తుంది అని బాడీని పోస్ట్మార్టం కోసం పంపుతాడు. ఇంకప్పుడే విక్రమ్కి కమిషనర్ ఫోన్ చేయటంతో కమిషనర్ని కలిసేందుకు కమిషనర్ ఆఫీస్ దగ్గరికి వెళ్లగా అప్పుడే కమిషనర్ ఆఫీస్ నుండి బయటకు వచ్చిన సరస్వతి విక్రమ్ని చూసి తన దగ్గరికి వచ్చి తనతో మీరు ఇచ్చే ఆఫర్ని ఒప్పుకుంటే నా 50,000 కడుపులోకి వెళ్తాయేమో, కానీ నా కొడుకు చావుని అమ్ముకుని కడుపు నింపుకునే దౌర్భాగ్య స్థితిలో నేను మాత్రం లేదు. మా నాన్న ఎలా చనిపోయాడు నాన్నమ్మా అని నా మనవడు నన్ను అడగని రోజూ లేదు. వాడలా అడిగే ఆ ప్రశ్ననే నన్ను నడిపిస్తూ ఉంది. ఆ ప్రశ్నకి సమాధానం దొరికే వరకు నేను పోరాడుతూనే ఉంటాను. వెళ్ళి మీ కమిషనర్తో చెప్పండి, ఒక ప్రాణం తీసిన వాడికే పోలీస్ యూనిఫాం వేసుకునే హక్కు లేదు, నేను వేసుకుని ఇవ్వను కూడా. నేను రోజూ నిద్రలేవగానే నాకు గుర్తొచ్చేవి రెండే, ఒకటి నా కొడుకు, రెండో వాణ్ణి నాకు దూరం చేసిన నువ్వు అని చెప్పి కోపంతో వెళ్లిపోతుంది. అదంతా విన్న విక్రమ్ కూడా ఫీలయ్యి వెళ్లి కమిషనర్ని కలిసి సార్ మీరు సావిత్రి గారికి ఆఫర్ ఇచ్చారా అని అడగగా దానికి కమిషనర్ నాకు హంట్ టీంని అఫీషియల్ చేయటం ముఖ్యం, దానికోసమే ఇదంతా, అయినా అది వదిలే, కానీ ఆ క్రైమ్ సీన్కి వెళ్లావా అని టీవీ న్యూస్ పెట్టగా ఎన్నో సమస్యల మీద పోరాడి బాధితులకు న్యాయం జరిగేలా చేసిన మోరల్ మురళి దారుణ హత్యకు గురయ్యాడు. హత్యకి గల కారణాలు పోలీసులు ఇంకా వెల్లడించలేదు అని చూపిస్తూ ఉంటారు. కమిషనర్ తనతో ఇదేదో సెన్సేషనల్ కేస్ అయ్యేలా ఉంది, మన మీద ప్రెషర్ పడకముందే కిల్లర్ని పట్టుకోవాలి, వెంటనే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయని చెప్పగా దానికి విక్రమ్ కూడా ఓకే అని చెప్పి వెళ్లి కేస్ డీటెయిల్స్ అన్నీ తీసుకుని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడే అఖిల విక్రమ్తో సార్ మోరల్ మురళి తన సోషల్ మీడియా పోస్ట్స్ ద్వారా చాలా మందిని ఇన్ఫ్లుయెన్స్ చేశాడు, ఇన్ఫాక్ట్ ఇతను కరప్షన్ కి ఎగెనెస్ట్ గా ఉంటూనే ఫేమస్ అయ్యాడు అని చెప్తుంది. బాగా ఆలోచించిన విక్రమ్ హ్యాకర్ అలీతో తన సోషల్ మీడియా అకౌంట్ ని ట్రేస్ చేస్తే ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసే ఛాన్స్ ఉంది, ఎందుకంటే తను ఎక్కడికి వెళ్లినా సరే పోస్ట్ చేసేవాడు కాబట్టి కిల్లర్స్ తనని ఫాలో
ఫాలో అవుతూ ఉండే ఛాన్స్ ఉంది. తన ఫాలోవర్స్లో సస్పీషియస్ అకౌంట్స్ ఏవైనా ఉన్నాయా చెక్ చేయమని చెప్పగా అది విన్న అలీ మురళి సోషల్ మీడియా అకౌంట్స్ చెక్ చేసి విక్రమ్తో తనకి మిలియన్స్లో ఫాలోవర్స్ ఉన్నారు సార్, సస్పీషియస్ అకౌంట్స్ కనుక్కోవటం చాలా కష్టం అని చెప్తాడు. అది విన్న విక్రమ్ తన సోషల్ మీడియాలో లాస్ట్ యాక్టివిటీ ఏంటని అడగ్గా దానికి అలీ చనిపోయే ముందు అదే పార్క్ నుండి లైవ్ చేశాడు సార్ అనగా ఆ లైవ్ వ్యూవర్స్ ని ట్రాక్ చేయమని విక్రమ్ చెప్పడంతో అలీ దాదాపు 25K ఫాలోవర్స్ చూశారు అంటాడు. అది విన్న విక్రమ్ అతని డెత్ కి 1 వీక్ ముందు నుండి తనని ఏ అకౌంట్స్ ఫాలో చేస్తున్నాయో చెక్ చెయ్యి అనగా అలీ చెక్ చేసి లాస్ట్ 1 వీక్లో 47 న్యూ అకౌంట్స్ ఫాలో అయ్యారు. అయితే అందులో 4 అకౌంట్స్ మాత్రం సేమ్ డేట్ అండ్ టైంకి సేమ్ ప్యాటర్న్లో క్రియేట్ చేశారు. ఆ 4 అకౌంట్స్లో కూడా ఫోటోస్ ఏవీ పోస్ట్ చేయలేదు. వాళ్ల అకౌంట్లో ఫస్ట్ యాక్టివిటీ మురళి అకౌంట్ని ఫాలో అవ్వటమే అని చెప్పడంతో అది విన్న విక్రమ్కి డౌటొచ్చి వారింకెవర్నైనా ఫాలో అవుతున్నారా చెక్ చేయమనగా అలీ చెక్ చేసి సర్ 2 రోజుల ముందు నుండే మోహన్ మావిల్లా అనే అకౌంట్ని కూడా ఫాలో అవుతున్నారు అని, ఇతని కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సరే అని చెప్పగా అది విన్న విక్రమ్ వీళ్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని టార్గెట్ చేస్తున్నారు అని, నా గెస్ కరెక్ట్ అయితే ఈ మోహన్ కూడా డేంజర్లో ఉన్నాడు, అందుకే తన డీటెయిల్స్ కనుక్కొని వెంటనే ఇక్కడికి తీసుకురండి అని తన టీంతో చెప్పడంతో విక్రమ్ టీం మోహన్ మావిల్లా డీటెయిల్స్ కనుక్కొని తనని సేఫ్గా ఉంచేందుకు విక్రమ్ దగ్గరికి తీసుకుని రాగా విక్రమ్ మోహన్తో విషయమంతా చెప్పగా అది విన్న మోహన్ నవ్వే నన్ను డైలీ ఎంతోమంది ఫాలో అవుతూ ఉంటారు, ఏవో 4 అకౌంట్లు నన్ను ఫాలో అయ్యాయని నన్ను ఇక్కడిదాకా తీసుకుని వచ్చారా అని అనగా దానికి విక్రమ్ ఇది ఫ్యాన్ ఫాలోయింగ్ కాదు మోహన్ గారు, ఈ 4 అకౌంట్లు మురళి అకౌంట్ని ఫాలో అయిన 4 రోజుల్లోపే మురళి చనిపోయాడు, మీరే వారి లేటెస్ట్ టార్గెట్ అనిపిస్తోంది, అందుకే 48 అవర్స్ మీరు మా ప్రొటెక్షన్ కస్టడీలో ఉండాలి అని ఎంత చెప్పినా సరే మోహన్ అస్సలు కుదరదు, ఈ రాత్రి నా ఫాలోవర్స్తో మీటప్ కూడా ఉంది అని, నాకు చాలా వర్క్స్ ఉన్నాయని విక్రమ్ మాటలు అస్సలు సీరియస్గా తీసుకోకుండా వెళ్లబోగా విక్రమ్ తనతో కనీసం ఈ 2 రోజులు సోషల్ మీడియాకి దూరంగా ఉండండి, పోస్ట్లు లైవ్లు ఏవీ చేయొద్దు, లొకేషన్ కూడా షేర్ చేయొద్దు అని చెప్తాడు. కాని మోహన్ నవ్వుకుంటూ వెళ్ళిపోవడంతో విక్రమ్ తన టీంతో మోహన్కి తెలియకుండా మఫ్టీలో తనని ఫాలో అవుతూ ఉండమని చెప్పడంతో విక్రమ్ టీం మఫ్టీలో మోహన్ని దూరం నుండి ఫాలో అవుతూ ఉంటారు. అయితే విక్రమ్ టీంని గమనించిన మోహన్ నన్ను చీట్ చేయలేవు విక్రమ్ అని నవ్వి వారి టీంకి తెలియకుండా కార్లో ఇంటి నుండి వెళ్ళిపోతాడు. అదే టైంకి అఖిలాకి తన అమ్మ పదే పదే కాల్ చేస్తూ ఉంటుంది. కాని అఖిల ఫోన్ లిఫ్ట్ చేయదు. మరోపక్క మోహన్ తన ఫాలోవర్స్ని కలవడానికి కార్లో వెళుతూ ఉండగా అప్పుడే తన కార్ రిపేరొచ్చి రోడ్డు మధ్యలో ఆగిపోవడంతో కస్టమర్ కేర్కి కాల్ చేసి మెకానిక్ని పంపమని వెయిట్ చేస్తూ అలాగే అక్కడే లైవ్ స్టార్ట్ చేసి అదే విషయం తన ఫాలోవర్స్కి చెప్తూ ఉంటాడు. ఆ లైవ్ చూసిన అలీ విక్రమ్కి విషయం చెప్పగా అది చూసిన విక్రమ్ తను ఇప్పుడు డేంజర్లో ఉన్నాడు అని తన లొకేషన్ ట్రేస్ చేసి వెంటనే అక్కడికి బయలుదేరతాడు. మరోపక్క అప్పుడే ఆటోలో కిల్లర్స్ అక్కడికి వచ్చి మోహన్పై అటాక్ చేసి కత్తులతో తనని పొడిచి తన నుదుటిపై కూడా ఆర్ఆర్ అని రాసి అక్కడ నుండి వెళ్ళిపోగా అది చూసిన అలీ విక్రమ్తో సర్ మోహన్ లైవ్ కట్ అయింది, అక్కడ ఏదో జరిగింది అనడంతో విషయం అర్థమైన విక్రమ్ షాక్ అయ్యి వెంటనే కార్ని ఆ లొకేషన్కి స్పీడ్గా పోనిస్తాడు. ఇదిలా ఉంటే మరోపక్క మోహన్ని చంపిన తర్వాత 4 మాస్క్ కిల్లర్స్ కూడా మాస్క్ తీసేసి ఒక కాలేజ్ దగ్గరికి వెళ్లి ఆ కాలేజ్ వెనక ఒక ప్లేస్లో గొయ్యి తొవ్వి తాము చంపడానికి ఉపయోగించిన కత్తులు ఆ గొయ్యిలో పడేసి పూడ్చిపెడతారు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే ఆ 4 కూడా కాలేజ్ స్టూడెంట్స్ అని, గుణ తన 3 ఫ్రెండ్స్తో కలిసి ఇదంతా చేస్తున్నాడు అని. మరోపక్క మోహన్ లైవ్ లొకేషన్కి చేరుకున్న విక్రమ్ అండ్ టీం చనిపోయిన మోహన్ని చూసి షాక్ అయ్యి మోహన్ నుదుటిపై కూడా ఆర్ఆర్ అని కత్తితో రాసి అలాగే శరీరం మీద కత్తిగాయాలు గమనించిన విక్రమ్కి ఇది కూడా మురళిలాగే సేమ్ ప్యాటర్న్ హత్య అని అర్థమయ్యి మోహన్ బాడీని పోస్ట్మార్టం కోసం పంపుతాడు. ఇంకా తన టీంతో అసలు కిల్లర్స్ ఈ హత్యలు ఎందుకు చేస్తున్నారో తెలుసుకోవాలి అని, చనిపోయిన మురళి అండ్ మోహన్కి మధ్య ఉన్న కామన్ పాయింట్ వారిద్దర్నీ చంపాక నుదుటిపై ఆర్ఆర్ అని కత్తితో రాయటమే అని, ఇద్దర్నీ బ్లైండ్ స్పాట్లో టార్గెట్ చేసి చంపారు అని, మనకి కిల్లర్స్ ఎవరో తెలియాలి అంటే మురళి అండ్ మోహన్కి మధ్య ఉన్న ఒక లింక్ పాయింట్ తెలుసుకోవాలి అని, ఆ లింక్ పాయింట్ తెలిస్తే కిల్లర్ మోటివ్ ఏంటో తెలుస్తుంది, మోటివ్ తెలిస్తే కిల్లర్ ఎవరో తెలిసిపోతుందని అలీతో సేమ్ ఇదే ప్యాటర్న్లో ఇంతకుముందు మర్డర్స్ ఏవైనా జరిగాయేమో ప్రీవియస్ రికార్డ్స్ అన్నీ చెక్ చెయ్యి అనగా అలీ రికార్డ్స్ అన్నీ చెక్ చేసి 6 నెలల క్రితం రామారావు అనే రిపోర్టర్ అండ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని కూడా ఇదే సేమ్ ప్యాటర్న్లో చంపారు అని ఆ కేస్ ఫైల్ చూపించగా అది చూసి షాక్ అయిన విక్రమ్ అయితే ఈ రామారావుకి చనిపోయిన మురళి అండ్ మోహన్కి ఏదైనా లింక్ ఉందేమో చెక్ చెయ్యి అంటాడు.
అలీ చెక్ చేసి కాసేపటికే, సర్ వీళ్ళు ముగ్గురు కూడా ఒక రియల్ ఎస్టేట్ ల్యాండ్ మాఫియాకి ఎగెయిన్స్ట్గా ప్రొటెస్ట్ చేశారు, ఇల్లీగల్గా కడుతున్న బిల్డింగ్స్ అండ్ వెంచర్ని అడ్డుకొని కోర్టులో స్టే ఆర్డర్ కూడా తెచ్చారు అని చెప్పగా, అది విన్న విక్రమ్, అంటే వారు ప్రొటెస్ట్ చేస్తున్న వాయిస్ని చంపి పర్మనెంట్గా వారి వాయిస్ని మ్యూట్ చేశారన్నమాట. ఇంతకీ ఆ రియల్ ఎస్టేట్ ఓనర్స్ ఎవరో చూడు అనగా, అలీ వారు మొత్తం 4 పార్ట్నర్స్ అని, అయితే ఆ ఇన్సిడెంట్ తర్వాత ఆ 4 ఇండియా వదిలేసి వెళ్లిపోయారని, ఇక తర్వాత కోర్ట్ ఆ కేస్ని త్వరగా క్లోజ్ చేయమని ఆర్డర్స్ పాస్ చేసిందని చెప్తాడు. అది విన్న విక్రమ్, నాకు ఆ రియల్ ఎస్టేట్ మాఫియాకి ఎగెయిన్స్ట్గా ఫైట్ చేసిన అందరి లిస్ట్ కావాలి, త్వరగా రెడీ చేయని చెప్తాడు. ఇంకదే టైంకి విక్రమ్కి వేద ఫోన్ చేసి, నేను నువ్వు పనిచేసే ఆఫీస్ వైపే వెళ్తూ నీ ఆఫీస్ చూసి నిన్నొక్కసారి కలుద్దామని ఆగాను, ఆఫీస్లోనే ఉన్నావా అని అడగగా, అది విన్న విక్రమ్ షాక్ అయ్యి, వెయిట్ చెయ్ నేనొస్తున్నానని చెప్పి వేదాని కలవడానికి వెళ్తాడు. నిజానికి విక్రమ్ అమ్మ వేదాకే విక్రమ్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడని ఒక ఆఫీస్ పేరు కూడా చెప్పి ఉంటుంది, ఎందుకంటే వేదాకి పోలీసులంటే ఇష్టముండదు కాబట్టి. నెక్స్ట్ సీన్లో అలా విక్రమ్ వెళ్లి వేదాని కలిసి మాట్లాడుతూ ఉండగా, అలా కాసేపటికే విక్రమ్కి అలీ ఫోన్ చేసి, సర్ ఆ 4 మరొక కొత్త అకౌంట్ని ఫాలో అవుతున్నారు, తను కూడా ఆ ప్రొటెస్ట్ చేసిన వారి లిస్ట్లో ఉంది, తన డీటెయిల్స్ అండ్ ఫోటో మీకు సెండ్ చేశాను చూడండి అని చెప్పగా, ఆ ఫోటో చూసిన విక్రమ్ మైండ్ బ్లాక్ అయ్యి షాక్లో ఉండిపోతాడు. ఎందుకంటే ఆ కిల్లర్స్ నెక్స్ట్ టార్గెట్ ఎవరో కాదు, వేదానే. దాంతో ఆ కిల్లర్స్ నుండి వేదాకి ప్రాణహాని ఉందని అర్థమైన విక్రమ్ ఎలాగైనా వేదాని ఆ కిల్లర్స్ నుండి కాపాడాలని ఫిక్స్ అవుతాడు. కాని వేదాకి ఈ విషయం చెప్పడు. ఇంకలా వేద విక్రమ్తో కాసేపు మాట్లాడి అక్కడి నుండి ఇంటికి బయల్దేరగా, విక్రమ్ వేదాని కాపాడాలని దూరం నుండే తన ఇంటిదాకా ఫాలో అవుతూ వెళ్లి వేద ఇంటి అడ్రస్ కనుక్కుంటాడు. అయితే విక్రమ్ తనని ఫాలో అవ్వడం గమనించిన వేద మాత్రం విక్రమ్ తననిష్టపడుతున్నాడు అని, అందుకే తనని ఫాలో అవుతున్నాడు అనుకుని హ్యాపీగా ఫీలవుతుంది. ఇంక తర్వాత విక్రమ్ తన టీంకి ఫోన్ చేసి వారిని వేద ఇంటి దగ్గరికి రమ్మని చెప్పి, వారొచ్చాక అఖిలాతో నువ్వు వెళ్లి వేదాతో తనకి థ్రెట్టుంది అని తెలియకుండా ఎలర్ట్గా సేఫ్టీగా ఉండమని చెప్పు అని పంపబోగా, కానిస్టేబుల్ రావ్, ఇలాంటి చిన్న చిన్న పనులు నాకు చెప్పండి సార్, నేను వెళ్లి వేదాతో మాట్లాడి వస్తాను అనగా, దానికి విక్రమ్, సరే కాని నాకు కాల్ చేసి ఆన్లో ఉంచి వెళ్ళండి, అక్కడ మీరు ఏం మాట్లాడతారో నేను కూడా వినాలి అనగా, రావ్ సరే అని చెప్పి వేద ఇంట్లోకి వెళ్తాడు. మరోపక్క వేద అండ్ తన ఫాదర్ టీవీలో న్యూస్ చూస్తూ ఉండగా, టీవీ న్యూస్లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అయిన మురళి అండ్ మోహన్ని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారని, పోలీసులు ఇంకా ఆధారాల కోసం వెతుకుతున్నారని చూపిస్తూ ఉంటారు. అది చూసిన వేద, పాపం వీళ్ళని ఎవరు ఎందుకు చంపారో, ఆ రియల్ ఎస్టేట్ కేసులో మేమందరం కలిసే పనిచేశామని తన ఫాదర్తో చెప్తుంది. అప్పుడే రావ్ అక్కడికి వచ్చి, నా పేరు రావ్, నేనొక కానిస్టేబుల్ని అని వేదాతో, ఈ రోజు నుండి నువ్వు ఎలాంటి సోషల్ మీడియా పోస్టులు చేయకూడదు, ఇంటి నుండి బయటికి కూడా వెళ్లకూడదు అనగా, అది విన్న వేదాకి చాలా కోపమొచ్చి, అసలు నేను ఎవరో తెలుసా, యాక్టివిస్ట్ అండ్ లాయర్ని, నన్ను అది చేయకూడదు ఇది చేయకూడదు అని చెప్పడానికి నువ్వెవరు అని బాగా తిట్టడంతో రావ్ విక్రమ్ దగ్గరికి వచ్చి, ఆ అమ్మాయికి పోలీసులంటే అస్సలు పడదనుకుంటా సార్, అందుకే బాగా రియాక్ట్ అయింది అనగా, దానికి విక్రమ్, అది నాకు తెలుసు రావు గారు, అందుకే అఖిలాని పంపాలనుకుంటే మీరే నేను వెళ్తాను అన్నారు అని చెప్పి నవ్వుతాడు. అలా వేదా సేఫ్టీ కోసం దూరం నుండే వేదా ఇంటిని గమనిస్తూ ఉంటారు. అయితే అప్పుడే గుణ హైట్ వైపుగా వెళ్తూ విక్రమ్ అండ్ టీంని చూస్తాడు. ఇంకలా రాత్రంతా విక్రమ్ అండ్ టీం వేదా ఇంటినే గమనిస్తూ ఉంటారు. అయితే మరుసటి రోజు ఉదయం వేదా తన సోషల్ మీడియా పోస్ట్ చూసిన విక్రమ్కి తన మురళి సంతాప సభ కోసం తన ఇంటికి వెళ్తుందని తెలుస్తుంది. అయితే అప్పుడే వేదా స్కూటీ మీద ఇంటి నుండి వెళ్లడం చూసి తనని ఫాలో అవ్వబోగా, అప్పుడే అలీ విక్రమ్తో, సర్ ఇప్పుడే ఆ 4 మరొక కొత్త అకౌంట్ మీ ఫాలో అవ్వడం స్టార్ట్ చేశారు, వారు ఫాలో అవుతున్న అకౌంట్ కమిషనర్ కూతురు శివానీది అని చెప్పడంతో అది విన్న విక్రమ్ షాక్ అయ్యి, శివాని ఇప్పుడు ఎక్కడ ఉందో తన లొకేషన్ ట్రేస్ చేయని అంటాడు. మరోపక్క శివాని సెంట్రల్ లైబ్రరీలో ఉండగా తనని ఒక వ్యక్తి ఫాలో అవుతున్నట్లు చూపిస్తారు. ఇదిలా ఉంటే మరోపక్క వేదా మురళి ఇంటికి వెళ్లగా తనని బయట నుండి గమనిస్తున్న గుణ ఎవరికో ఫోన్ చేసి, టార్గెట్ ఇంకా బయటికి రాలేదు, వెయిట్ చెయ్యండి అని చెప్తాడు. ఇక్కడే మనకి జైల్లో ఖైదీగా ఉన్న కుంజా అనే వ్యక్తిని చూపిస్తారు. అయితే కుంజా జైల్ బాత్రూంలో సీక్రెట్గా దాచిన ఫోన్కి ఆర్డర్ డిలే అని మెసేజ్ వచ్చి ఉండడంతో దాన్ని చూసి కోపంతో ఎవరికో ఫోన్ చేసి, రేయ్ ఈసారి ఆర్డర్ డిలే అయ్యిందని మెసేజ్ వస్తే నెక్స్ట్ ఆర్డర్ నువ్వే, జాగ్రత్త అని సీరియస్ అవుతాడు. మరోపక్క విక్రమ్కి కమిషనర్ కూతురు సెంట్రల్ లైబ్రరీలో ఉందని తెలిసి వెంటనే తన టీంతో అక్కడికి వెళ్లి శివానీని దూరం నుండి గమనించగా, తన వెనకనే ఒక వ్యక్తి తనని ఫాలో అవ్వడం చూసి వెంటనే తన దగ్గరికి వెళ్లి పట్టుకుని, ఎవడ్రా నువ్వు అని తన తలకి గన్ గురిపెట్టగా, అది చూసిన శివాని, సర్ మీరేం చేస్తున్నారు, తను నా క్లాస్మేట్, నేను రమ్మంటేనే వచ్చాడు అని చెప్పడంతో అది విన్న విక్రమ్ షాక్ అయ్యి వారికి సారీ చెప్పి, కిల్లర్స్ తమని డైవర్ట్ చేయడానికి ఇలా చేశారని అర్థమయ్యి వెంటనే అఖిలాకి ఫోన్ చేసి, నువ్వు వేదానే ఫాలో అవుతున్నావు కదా అని అడగగా, దానికి నాన్సీ అఖిల అవునంటుంది. మరోపక్క వేద మురళి ఇంటి దగ్గరికి వెళ్లి మురళి ఫోటో ముందు పువ్వులు పెట్టి తన ఫ్యామిలీకి ధైర్యం చెప్తుంది. ఇంక గుణ అండ్ ఫ్రెండ్స్ అప్పటికే ఆన్లైన్లో 4 కత్తులు ఆర్డర్ పెట్టి వాటిని డెలివరీ చేసుకుని అవి తీసుకుని వేద ఉన్న ప్లేస్కి బయల్దేరతారు.
గుణ వేద స్కూటీ దగ్గరికి వెళ్లి ఎవ్వరూ చూడకుండా స్కూటీ స్టార్ట్ అవ్వకుండా వైర్స్ అన్నీ డ్యామేజ్ చేస్తాడు. అలా కాసేపటికే వేద అక్కడ్నుండి వెళ్లాలని స్కూటీ దగ్గరికి వచ్చి స్టార్ట్ చేయగా స్కూటీ స్టార్ట్ అవ్వకపోవడంతో దాన్ని తోసుకుంటూ అక్కడ్నుండి బయల్దేరుతుంది. ఇంకాదంతా అఖిల అండ్ అలీ దూరం నుండి గమనిస్తూనే ఉంటారు. ఇంకా అలా వేద కాస్త ముందుకు వచ్చి తన ఫ్రెండ్ నందినికి ఫోన్ చేసి, నేను మురళిగారి సంతాప సభకి వచ్చాను, ఇక్కడ నా స్కూటీ స్టార్ట్ అవ్వట్లేదు, ఇక్కడ నెట్ కూడా రావట్లేదు, నువ్వు వచ్చి నన్ను పిక్ చేసుకుంటావా అనగా దానికి నందిని కూడా ఓకే అని చెప్తుంది. ఇంకా అప్పటికే వేద స్కూటీ తోసుకుంటూ వస్తున్న దారిలో నిర్మానుష ప్లేస్లో గుణ అండ్ ఫ్రెండ్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. అలా వేద బ్లైండ్ స్పాట్కి రాగానే గుణ అండ్ ఫ్రెండ్స్ వేదపై కత్తులతో అటాక్ చేసి చంపాలి అని చూస్తారు. కాని అక్కడికి దగ్గర్లో మఫ్టీలో విక్రమ్ ఉంచిన పోలీసుల్ని గమనించిన గుణ అండ్ ఫ్రెండ్స్కి పోలీసులు గమనిస్తున్నారని అర్థమై కత్తులు పాకెట్లో పెట్టుకుని సైలెంట్గా ఒక్కొక్కరు ఒక దారిలో వెళ్ళిపోయి అక్కడికి దగ్గర్లోని డస్ట్బిన్లో కత్తులు పడేసి అక్కడ్నుండి వెళ్ళిపోతారు. ఇంకా అఖిల విక్రమ్కి ఫోన్ చేసి వేదకి ఎలాంటి ప్రమాదం జరగలేదని చెప్పడంతో అది విన్న విక్రమ్ బ్లైండ్ స్పాట్ ఉన్నా సరే కిల్లర్స్ ఎందుకు అటాక్ చేయలేదు అని డౌటొచ్చి తను అప్పటికే ఏర్పాటు చేసిన డ్రోన్ కెమెరా విజువల్స్ ఒకసారి చెక్ చేయగా ఆ నలుగురు డస్ట్బిన్లో ఏదో పడేసి వెళ్లడం రికార్డయ్యుండడంతో అది చూసి ఆ డస్ట్బిన్లు చెక్ చేయగా ఆ 4 కత్తులు దొరుకుతాయి. ఆ కత్తుల్ని చూసిన విక్రమ్ కెమెరాలో వారి ఫేస్లు క్లియర్గా లేకపోవడంతో ఆ కత్తులపై ఉన్న బార్కోడ్ల ద్వారా అవి కొన్న షాప్ డీటెయిల్స్ తెలుసుకోమని అలీకి చెప్పి షాప్ వ్యక్తికి ఫోన్ చేసి వాటిని ఆర్డర్ పెట్టిన ఫోన్ నెంబర్ కనుక్కొని ఆ నెంబర్కి కాల్ చేయగా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. దాంతో ఆ నెంబర్ కాల్ డేటా చెక్ చేయగా ఒకే నెంబర్ నుండి ఈ నెంబర్కి చాలా మెసేజెస్ వచ్చినట్లు తెలియడంతో ఆ మెసేజెస్ వచ్చిన నెంబర్ని ట్రేస్ చేయమని అలీకి చెప్పగా అలీ ఆ నెంబర్ ట్రేస్ చేసి షాక్ అయి విక్రమ్తో, సర్ ఆ నెంబర్ జైల్ నుండి ఆపరేట్ చేయబడుతుంది అని చెప్పడంతో అది విన్న విక్రమ్ కూడా షాకవుతాడు. అసలు జైల్లో ఉండి ఇంత నెట్వర్క్ మెయింటైన్ చేస్తున్నవాడు ఎవడో, వాడిదంతా ఎందుకు చేస్తున్నాడో తెలుసుకోవాలని విక్రమ్ ఫిక్స్ అయి అలా వెళ్లి కమిషనర్ కలిసి తనకంతా చెప్పి జైల్లో ఉన్న ఆ మాస్టర్ మైండ్ ఎవడో తెలుసుకోవాలి అంటే నేను కూడా ఇప్పుడు ఖైదీలా జైల్లోకి వెళ్లి వారితో కలిసిపోవాలి, నన్ను జైలుకు పంపండి అని చెప్పడంతో అది విన్న కమిషనర్ కూడా విక్రమ్ ఒక ఖైదీలా జైల్లోకి వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు రెడీ చేస్తాడు. సీన్ కట్ చేస్తే అలా మరుసటి రోజు విక్రమ్ ఒక సాధారణ ఖైదీలా జైల్లోకి వెళ్లి తన సెల్లో ఉండగా అదే సెల్లో ఉన్న మరొక ఖైదీ విక్రమ్ కోపంగా ఉండడం చూసి, ఏమైందన్నా, ఎందుకంత కోపంగా ఉన్నావు అని అడగ్గా దానికి విక్రమ్, నా బామ్మడిది నన్ను మోసం చేసి నా ఆస్తంతా కొట్టేశాడు, దాంతో నా ఫ్యామిలీ రోడ్డును పడింది, వాడినెలాగైనా చంపేయాలి, ఎంత డబ్బులు ఖర్చైనా పర్వాలేదు అంటాడు. అది విన్న ఆ ఖైదీ, ఎంత డబ్బైనా ఇస్తావా, అయితే 10 లక్షలిస్తావా అని అడగ్గా దానికి విక్రమ్ ఇస్తాను అని చెప్పడంతో దానికా ఖైదీ, అయితే నీ పని చేయడానికి జైల్లోనే ఒకడున్నాడు, వాడి పేరు కుంజ, చూడ్డానికి చాలా అమాయకుల్లో ఉంటాడు, కాని ఇదే జైల్లో ఉండే బయట ఎన్నో మర్డర్స్ చేయించాడు, వాడి నెట్వర్క్ చాలా పెద్దది అని చెప్పగా అది విన్న విక్రమ్కి తనే ఆ మాస్టర్ మైండ్ అయ్యుంటాడని అర్థమయ్యి, అయితే కుంజాతో ఒకసారి నన్ను మాట్లాడించవా అన్నా అని అడగ్గా దానికి ఆ ఖైదీ, ఇప్పుడు కుంజా లంచ్ టైం, సాయంత్రం తప్పకుండా మాట్లాడిస్తానని చెప్తాడు. ఇంక అప్పుడే విక్రమ్ ఫ్రీగా ఉన్న బాత్రూంలోకి వెళ్లబోగా చూసిన మిగతా ఖైదీలు విక్రమ్తో, అది కుంజా బాత్రూం, తను తప్ప అది ఎవ్వరూ వాడకూడదు అని చెప్పడంతో విక్రమ్ సరే అని అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. ఇంకా అలా సాయంత్రం విక్రమ్ని కుంజాతో మాట్లాడించడానికి ఆ ఖైదీ కుంజా ఉంచిన సెల్ దగ్గరికి తీసుకెళ్లి చూసిన దృశ్యం చూసి ఇద్దరూ మైండ్ బ్లాక్ అయి షాక్లో ఉండిపోతారు. ఎందుకంటే లంచ్ టైంలో బిర్యానీ ప్యాకెట్ తెచ్చుకున్న కుంజా అది తింటూనే చనిపోయుంటాడు. దాంతో కుంజా డెడ్ బాడీని చూసిన విక్రమ్కి అసలు కుంజాని ఎవరు చంపారో, కిల్లర్స్ టార్గెట్ చేసి మరీ హత్యలు ఎందుకు చేస్తున్నారో, కిల్లర్స్కి కుంజాకి లింకేంటో ఏమీ అర్థంగాక కన్ఫ్యూజన్లో ఉండిపోతాడు.